శాడిస్ట్ బావ పార్ట్ 64. నైట్ వేర్తో పాటు ఆ ఫోటోని కూడా అభిద్ దగ్గరికి తీసుకువచ్చింది సితార. కానీ ఫోటో హాల్లో సోఫాపై వదిలేసి నైట్ వేర్తో పాటు బెడ్రూమ్లోకి వెళ్ళింది. వాష్రూమ్ డోర్ నాక్ చేసింది. అభి డోర్ ఓపెన్ చేయగానే వెనక్కి తిరిగి హ్యాండ్ అభి వైపు పెట్టింది. అభి సితార బిడియం చూసి నవ్వుకుంటూ డ్రెస్ తీసుకొని డోర్ క్లోజ్ చేసేశాడు. అభి వచ్చేసరికి సితార డ్రెస్సింగ్ రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది. అభి జుట్టు నుండి నీళ్లు వస్తుంటే చూసి బెడ్పై కూర్చోబెట్టి టవల్తో తల తుడుస్తుంది. తను చూడాలి అనుకున్న దృశ్యం ఇదే కదా. సితారాని తన జీవిత భాగస్వామిగా ఇలా తన అన్ని పనులు దగ్గరుండి చూస్తే చూడాలని అతడి ఆశ. అతను కోరుకున్నట్టుగానే ఒక్కోటి నిజమవుతుంటే లోపలే సంతోషపడిపోతున్నాడు అభి. ఎలాంటి అల్లరి పనులు చేయకుండా మౌనంగా ఉన్న అభిని చూడడానికి ప్రయత్నిస్తూ, ఏంటి సార్ సైలెంట్ అయిపోయారు అని అడిగింది నవ్వుతూ. నా మాటలు వినలేవు, నా చేతలు భరించలేవు, నా అల్లరి మాత్రం అడ్డుకుంటావు, ఇంకెందుకు నీకు ఈ ప్రశ్నలు అని అడిగాడు అభి కూడా నవ్వుతూ. నిజమే అభి, నువ్వు మాట్లాడినా తట్టుకోవడం కష్టమే, నువ్వు సైలెంట్గా ఉన్నా తరించడం కష్టమే, కాబట్టి మాట్లాడు అని చెప్పి టవల్ పక్కన పెట్టి వెళ్ళి అభికి ఆపోజిట్లో పక్కన కూర్చుంది. ఏమైంది అలా చూస్తున్నావు అని అడిగాడు అభి. నిన్నొకటి అడగనా అని అడిగింది సితార. ఆగమంటే ఆగుతావా, అడుగు అని చెప్పాడు అభి. నేనంటే నీకు ఎప్పటి నుండి ప్రేమ అని అడిగింది. కళ్ళు చిన్నవి చేసి చూస్తున్న అభిని చూసి, చెప్పబి అని అంది అతని చేతిని పట్టుకొని బ్రతిమలాడుతూ. సితార అలా అడుగుతుంటే నచ్చింది అభికి. ఇంకా అడిగించుకోవాలని ఒక్కసారిగా తన నడుం చుట్టూ చేతులేసి దగ్గరకు లాక్కొని కళ్ళల్లోకి చూస్తూ, చెప్తే నాకేంటి అని అడిగాడు. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏముంది, నన్ను నేను ఇచ్చేస్తున్నాను కదా, తీసుకో అని కవ్వింపుగా నవ్వింది సితార. అభి చీక్స్లో డింపుల్ ఎప్పుడో వచ్చేసింది, ఇన్ఫ్యాక్ట్ బ్లష్ కూడా. సితారాని రెప్ప వేయకుండా చూస్తూ, నీకు తెలుసు అని అన్నాడు. సితార 2 సెకండ్స్ ఆలోచించి, నేను 10th ఉండగా ప్రపోజ్ చేసావు, కానీ నువ్వు అనుకుంటున్నావా ఆ వయసులో ఉండేది నిజమైన ప్రేమ అని అడుగుతూ ఐబ్రో అప్ చేసి చూసింది. వై నాట్ అని అడిగాడు అభి సింపుల్గా. అంటుంటారు కదా ఆ వయసులో అట్రాక్షన్ ఎక్కువ ఉంటుందని అని ఆపింది సితార. చెప్పైతే ఈ వయసులో కూడా నేను నిన్నే ప్రేమిస్తున్నాను, ఇది కూడా అట్రాక్షనేనా అని అడిగాడు. సమాధానం లేదు సితార దగ్గర. ప్రేమ అనేది వయసుకు సంబంధించిన విషయం కాదు, ఫీలింగ్స్కి సంబంధించింది నా వరకు. ఆ వయసులో ఎప్పుడు నిన్ను చూడాలి అని నా మనసు తప్పించేది, ఇప్పుడు అదే మనసు నిన్ను బాగా దగ్గరకు హత్తుకోమని, నీకు చాలా దగ్గరగా ఉన్నామని చెప్తుంటుంది అని చెప్పి సుతారంగా హగ్ చేసుకున్నాడు తనని ప్రేమగా. అతని కౌగిల్లిలో ఇమిడిపోతూ, నిజమే, కానీ చెప్పు ఎందుకు నేనంటే నీకు ఇష్టం అని అడిగింది సితార. ఎందుకు అంటే ఏం చెప్తాం, ఇష్టమని తప్ప అని చెప్పి స్టమక్పై హ్యాండ్ పెట్టుకొని, ఫీలింగ్ హంగ్రీ అని అన్నాడు అభి. వెంటనే పైకి లేచి, తీసుకొస్తా వెయిట్ అని చెప్పి బయటకు వెళ్ళబోతే తన హ్యాండ్ పట్టుకొని ఆపాడు. ఏమైంది అన్నట్టు చూసింది సితార. కలిసి తిందాం పదా అని చెప్పి నడిపిస్తున్నాడు బయటకు. ప్లేట్లో పెడుతున్న దమ్ బిర్యానీ చూసి లేచాడు పైకి. ప్లీజ్ అని అందే రిక్వెస్టింగ్గా ఫేస్ పెట్టి. డైట్ స్పాయిల్ అవుతుంది సీతు, ప్లీజ్ వద్దు అని అన్నాడు సితార అలానే చూస్తూ. గోళ్ళు గిల్లుకుంటూ నుంచున్న సితారాని చూసి మనసొప్పక 2 ముద్దలు పెట్టుకున్నాడు. సితార కళ్ళల్లో ఆనందం చూడాలని, ఫస్ట్ టైం అని అడిగాడు. బాగుందా అని అడిగింది ఎగ్జైట్ అవుతూ. చాలా బాగుంది అని చెప్పి పైకి లేస్తుంటే అభిని ఆపి, బాగుంది కదా తిను అని అంది. బాగుందని తింటే బలిసిపోతాను, తర్వాత నీకే ప్రాబ్లం అని చెప్పి మళ్ళీ కూర్చొని సితారాని తన ఒడిలో కూర్చోబెట్టుకొని తినిపించాడు తనకి. తర్వాత రోజు ఉదయం మైరా షాప్కి వచ్చేసరికి స్వీట్ బాక్స్తో ఎదురుగా ఉన్న ప్రమోద్ని చూసి విచిత్రంగా చూసింది. హాయ్ మైరా, ఈరోజు నా బర్త్డే అని చెప్పి స్వీట్ బాక్స్ ముందు పెట్టేసరికి మైరా హ్యాపీ బర్త్డే అని విష్ చేసి స్వీట్ తీసుకోకపోతే కిషాంత్ అడ్డు వచ్చి, నీతో మాట్లాడాలి అని చెప్పి మైరా క్యాబిన్కి వెళ్ళాడు. సడన్గా వచ్చి ఇలా అనేసరికి ఏమైందో అని కంగారుగా కిషాంత్ వెనకే వెళ్ళింది మైరా కూడా. మైరా లోపలికి రాగానే డోర్ క్లోజ్ చేసి,
ఎవడు పడితే వాడు స్వీట్స్ ఇస్తే తీసేసుకుంటావా అని అడిగాడు సీరియస్గా. ఎందుకంత సీరియస్ అవుతున్నాడు అర్థం కాక, నీ ఫ్రెండే కదా అని చెప్పింది నెమ్మదిగా. చెప్పానా నా ఫ్రెండ్ అని? నా ఫ్రెండ్కి ఫ్రెండ్ వాడు, నమ్మలేను నేనెవ్వరిని అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తూ, ఇంకోసారి వాడితో మాట్లాడితే మంచిగా ఉండదు చెప్తున్నా అని చెప్పి అక్కడ నుండి బయటకు వచ్చి నేరుగా ప్రమోద్ దగ్గర ఆగి స్వీట్ బాక్స్ తీసుకొని పక్కనే ఉన్న డస్ట్బిన్లో పడేసి, బర్త్డే మీన్స్ ఎ లాట్, అందుకే ఏమనలేకపోతున్నాను. డ్రగ్స్ కలిపితే నీ ప్రాణం గాల్లో కలిసిపోతుంది, మైండ్ ఇట్ అని సీరియస్గా వార్న్ చేసి తన ఛాంబర్కి వెళ్ళిపోయాడు కిషాంత్. తను స్వీట్స్లో కొకైన్ కలపడం కిషాంత్ ఎప్పుడు చూశాడో అర్థం కాక దొరికిపోయినందుకు ముఖం చిన్నగా చేసుకొని కిషాంత్ వెనకే వెళ్ళాడు ప్రమోద్. అప్పటికే మిగిలిన వాళ్ళంతా పార్టీ అని గోల చేయడంతో చేసేది లేక సరే అన్నాడు. కిషాంత్ని పిలిచాడు ప్రమోద్. కిషాంత్ వర్కుంది రాను అని చెప్పాడు నార్మల్గా. కిషాంత్ రాకపోతే మైరాని తీసుకువెళ్ళాలి అని ప్లాన్ చేశాడు. మరి జెన్నీ కిషాంత్కి కంపెనీ ఇస్తాను అని ఉండిపోతే, వద్దు నువ్వు వెళ్ళు అని తనని కూడా పంపాడు కిషాంత్. అందరూ వెళ్తున్నారు. ప్రమోద్ వస్తూ ఆగి మైరా క్యాబిన్ దగ్గర ఆగి డోర్ నాక్ చేయకుండానే లోపలికి వెళ్ళాడు. ఒక్కసారిగా డోర్ ఓపెన్ అయ్యేసరికి ఉలిక్కిపడి పైకి లేచింది మైరా. ఎదురుగా ఉన్న ప్రమోద్ని చూసి, డోర్ నాక్ చేయాలని తెలీదా అని అడిగి కిషాంత్ టీం మెంబర్ అని అర్థమై కోపం తగ్గించుకొని, ఎందుకు వచ్చారు అని అడిగింది కొంచెం కూడా నవ్వకుండా. ఔటింగ్కి వెళ్తున్నాం, వస్తావా అని అడిగాడు ప్రమోద్. చాలా చొరవగా అడిగిన అతని పద్ధతి నచ్చక, ఒకవేళ వస్తాను అంటే ఎవరితో పడితే వాడితో వెళ్ళిపోతావా అని అంటాడని రాను అని చెప్పింది. ఇదంతా తన ఛాంబర్ నుండి గమనిస్తున్న కిషాంత్ మైరా నిర్ణయం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు. ప్రమోద్ తన క్యాబిన్ నుండి ముఖం మార్చుకొని రావడం చూసి మైరా డెసిషన్ అర్థమై చిన్నగా నవ్వుకుంటూ వర్క్లో మునిగిపోయాడు. అందరూ వెళ్ళాక మధ్యాహ్నం వరకు మైరా తన పనిలో నిమగ్నమైపోయి కాఫీ కోసం బయటకు వచ్చింది. షాప్లోనే ఉన్న మినీ కేఫ్లో కాఫీ కలుపుకుంది. అప్పుడే గ్లాస్ డోర్ నుండి కనిపించాడు కిషాంత్. ఆశ్చర్యంగా చూస్తూ, ఇతను వెళ్ళలేదా ప్రమోద్ వాళ్ళతో అని అనుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళబోతూ ఆగి, వర్క్ చేసి టైర్డ్ అయి ఉంటాడుగా, కాఫీ ఇస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది అని అనుకొని మరో కప్పు కాఫీ కలిపింది కిషాంత్ కోసం. వెళ్ళబోతూ ఆగి, ఇక్కడ నీకేం పని అంటే నేనేం చేయను, ఫేస్ అసలు ఎక్కడ పెట్టుకోను అని ఆలోచించుకుంది. కాఫీ కలిపిన కప్ అక్కడే పెట్టేసి వెళ్ళబోయింది రిస్క్ ఎందుకులే అని. మళ్ళీ మనసు అల్లరి చేసేసరికి తప్పక, పర్లేదులే ఎన్నన్నా నా కిషాంతే కదా అని అనుకుంటూ కాఫీ కప్ తీసుకొని కిషాంత్ ఛాంబర్ వైపు వెళ్ళింది. డోర్ నాక్ చేసి లోపలికి వెళ్ళింది బిడియంగానే. ఎవరో వచ్చినట్టు అనిపించి తల తిప్పి పక్కకు చూసిన కిషాంత్కి అక్కడ మైరాని చూడగానే స్ట్రెస్ ఫ్రీ అయిపోయాడు తన కోసం వచ్చినందుకు. చేతిలో ఉన్న 2 కాఫీ కప్స్ చూసి కావాలని అడిగాడు, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అని. నవ్వుతున్న అతని కళ్ళు చూసి కాఫీ కప్ ముందుకు పెట్టింది. కొంచెం దూరంగా ఉన్న చైర్ కాలితో దగ్గరికి లాగి, సిట్ హియర్ అని చెప్పాడు. పర్లేదు నేను వెళ్తాను అని చెప్పింది తలెత్తకుండా. నా కంపెనీ ఇవ్వవా అని అడిగాడు క్యూట్గా. కాదు అనగలదా, కూర్చుంది ఇంకా. కిషాంత్ మైరా చేతిలో కప్ అందుకొని అరోమా ఎంజాయ్ చేస్తూ కాఫీ సిప్ చేశాడు. కాఫీ టేస్ట్ బాగుండో లేక ఇంకేమైనా కారణమో తెలీదు, చిన్నగా నవ్వుకున్నాడు. ఏమైంది అని అడిగింది కిషాంత్ పెదవంచున నవ్వు అర్థమై. ఏం లేదు అన్నట్టు పెదవి విరిచి ఫోన్ తీసుకొని కాఫీ కప్ ఫోటో తీసుకున్నాడు. ఎందుకు అని అడిగింది ఆశ్చర్యంగా. నథింగ్ అని చెప్పి ఫోన్ పక్కన పెట్టేశాడు. ఏం అడిగినా చెప్పో, అట్లీస్ట్ థ్యాంక్స్ కూడా చెప్పో అని అంటూ చిన్నగా గొనిగింది. మైరా మాట తన ఇన్నర్ ఫీలింగ్ అర్థమై, నేను స్ట్రేంజర్స్కి మాత్రమే థ్యాంక్స్ చెప్తాను అని చెప్పాడు కనీసం తన వైపు చూడకుండా. ఏ మీనింగ్తో అన్నాడో అర్థం కాలేదు అని అంది విస్మయంగా చూస్తూ. తన అమాయకత్వానికి నవ్వుకుంటూ, అన్వాంటెడ్ ఆన్సర్, జస్ట్ లీవ్ ఇట్ అని చెప్పి సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాడు. మీ థీమ్ ఏంటో నాకు చెప్తావా అని అడిగింది వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా చూస్తూ. నిజంగా తెలుసుకోవాలని ఉందా అని అడిగాడు కిషాంత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ. అని అంది చిన్నగా. కిషాంత్ వెంటనే చెప్పబోతూ ఆగి, చెప్తే నాకేంటి అని అడిగాడు కవ్విస్తూ. వెంటనే ముఖం చిన్నబుచ్చుకుంది మైరా.
హే, అలా ఉండకు. అంటే ఇంకా 5% కూడా కంప్లీట్ కాలేదు. సో, క్లియర్‌గా చెప్పలేను అని చెప్పాడు వివరంగా. కిషాంత్ ఎందుకో ఇబ్బంది పడుతున్నట్టు అనిపించి మైరా పైకి లేచి నే వెళ్తాను అని అంది. ఉండొచ్చుగా అని అన్న కిషాంత్ మాటకి ఆగి చూసింది. ఒంటరిగా ఉన్నాను కదా, కూర్చోవచ్చు కదా అని అడుగుతూ తన పక్క సీట్ కళ్ళతోనే చూపించాడు కిషాంత్. స్మాల్ కిడ్ కంటే క్యూట్గా ఉన్న కిషాంత్ ఫేస్ చూస్తూ నాకు కూడా వర్క్ ఉంది అని అంది మైరా. ఇక్కడికి తెచ్చుకో నీ ల్యాప్టాప్ అని చెప్పాడు సింపుల్గా. వెంటనే సరే అనేసింది. తన స్పాంటేనియస్ డెసిషన్కి తనకే నవ్వు తెప్పించింది. అక్కడే ఉండలేక వెంటనే బయటకు వచ్చేసింది మైరా. తన తలపై తానే ముట్టుకొని ఉఫ్, బుద్ధి లేదు మైరా నీకు. అతను ఎప్పుడెప్పుడు పిలుస్తాడా అన్నట్టు ఎదురు చూసినట్టు ఉన్నావు. అందుకే వెంటనే సరే అని ఫూల్ అయ్యావు అని అనుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళి ఫైల్స్తో పాటు బయటకు వచ్చింది. 2 క్షణాల పాటు ఆలోచించింది వెళ్ళాలా వద్దా అని. మనసులో ఏదో ధైర్యం. నా వాడి దగ్గరికి వెళ్ళాలంటే నేనెందుకు ఇంత ఆలోచించాలి అనుకొని వెళ్ళింది. మైరా రాక కోసం ఎదురు చూస్తున్న కిషాంత్ ఒక టేబుల్ ఖాళీ చేశాడు. మైరా కూర్చోగానే ఓకేనా అని అడిగాడు. అని తన వర్క్లో లీలమైపోయింది మైరా. కాసేపు ఆగి ఏదో గుర్తొచ్చినట్లు ఇందాక ఎందుకంత సీరియస్ అయ్యావు అని అడిగింది మైరా అమాయకంగా. స్క్రీన్ పై నుండి చూపు తిప్పకుండానే. ఎప్పుడు అని అడిగాడు కిషాంత్. అదే స్వీట్స్ అని అంటూ ఆగిపోయింది మైరా. కోపం వచ్చింది. నువ్వు అలా వాడికి లీనియన్స్ ఇవ్వడం నాకు నచ్చలేదు, అందుకే ఫ్రస్ట్రేట్ అయ్యా అని చెప్పాడు. బర్త్డే రోజు స్వీట్స్ తీసుకోవడం లీనియన్స్ ఇవ్వడమా అని షాకింగ్ ఎక్స్ప్రెషన్తో అడిగింది మైరా. దట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పి మైరా వైపు చూశాడు. నేనెవ్వరికీ అంత లిబర్టీ ఇవ్వను అని చెప్పింది గడుసుగా. రియల్లీ? మరి నాకెందుకు లవ్ యూ చెప్పావు అని అడిగాడు కళ్ళల్లోకి చూస్తూ. పాస్ట్ గురించి వాళ్ళిద్దరి మధ్య టాపిక్ వస్తుందని ఊహించని మైరా కిషాంత్ అడిగిన ప్రశ్నకి బ్లాంక్ ఫేస్తో చూస్తుంది. ఆన్సర్ మై క్వశ్చన్ అని కిషాంత్ రెట్టించేసరికి కనుబొమ్మలు ముడివేసి అక్కడి నుండి లేచింది వెళ్ళిపోవడానికి. వెంటనే చైర్లో కూర్చొని మైరా హ్యాండ్ పట్టుకున్నాడు కిషాంత్. ఆ టచ్కే స్టన్ అయిపోయింది మైరా. ఆన్సర్ ఇవ్వలేదు నువ్వు ఇంకా అని అడిగాడు వెనక్కి తిరిగి ఉన్న మైరా ముఖం చూడడానికి ట్రై చేస్తూ. మైరా డీప్ బ్రీత్ తీసుకొని వదిలి ఎందుకంటే అది నా ట్రూ ఫీలింగ్ కాబట్టి అని చెప్పింది. ఇప్పుడు కూడానా అని అడిగాడు వెంటనే. చూసింది వెనక్కి తిరిగి. తన వైపే చూస్తున్నాయి ఆ కళ్ళు ప్రేమగా. ఆ బ్రౌన్ ఐస్ చూస్తూ నిజం దాయలేక అలా అని నిజం చెప్పి కిషాంత్కి ఇంకా దూరం కాలేక తనలో తానే సతమతమైంది మైరా. చెప్పు అని అన్నాడు మళ్ళీ. చెప్పేదాకా వదిలేలా లేడని అది అని నసుకుతుంటే నిజం మాత్రమే వినాలనుకుంటున్నాను అని చెప్పాడు స్ట్రాంగ్ వాయిస్తో. నువ్వు రెండోసారి నన్ను ఇగ్నోర్ చేస్తే నేను తట్టుకోలేను అని చెప్పింది ఏమాత్రం తడబడకుండా. విని ఉంటే కనిపెట్టేవాడేమో మైరా ఫీలింగ్స్ని. కానీ ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న అభినేమ్ చూసి వెంటనే మైరా హ్యాండ్ వదిలాడు. వెయిట్ హియర్ అని చెప్పి ఫోన్తో పాటు బయటకు వచ్చి కాల్ అటెంప్ట్ చేశాడు. చెప్పు బ్రో అని అన్నాడు వెంటనే. ఫాస్ట్గా ఎయిర్పోర్ట్కి రా అని చెప్పాడు అభి. ఎందుకు అని అడిగాడు కిషాంత్. అమ్మకి హెల్త్ అప్సెట్ అయింది, చూడాలంటుంది నిన్ను అని చెప్పి 2 సెకండ్స్ ఆగి 10 మినిట్స్ మాత్రమే టైం ఉంది ఫ్లైట్కి అని గుర్తు చేశాడు. కిషాంత్ వెంటనే కాల్ కట్ చేసి లోపలికి వెళ్ళి ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి వాలెట్ ఫోన్ అన్ని పాకెట్లో పెట్టుకుంటే ఎందుకంత కంగారు పడుతున్నాడో అర్థం కాక తికమక్కగా చూస్తుంది మైరా. డోర్ వరకు వెళ్ళి ఆగి ఒక్కసారిగా వెనక్కి వచ్చి మైరాని గట్టిగా హగ్ చేసుకున్నాడు కిషాంత్. అతని చూపు తగిలితేనే ఒళ్ళంతా కొత్త అనుభూతి ఆమెను చుట్టేస్తుంది. ఇంత చొరవగా హత్తుకుంటే ఆ అనుభూతికి ఏం పేరు పెట్టాలో కనీసం గుర్తు కూడా లేదు తనకి. తనని వదలకుండానే యుఎస్ వెళ్తున్నా, తెలీదు ఎప్పుడొస్తానో, నీకు తోడుగా సితారోదిని ఉంటుంది, ఇంకా జెన్నీ కూడా, టేక్ కేర్ రా, ఒంటరిగా ఉండకు అని చెప్పి తనని వదిలి కనీసం వెనక్కి తిరగకుండా ముందుకు వెళ్ళిపోయాడు కిషాంత్. అతని మాట ఇంకా మైరా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంది. ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తూనే ఇప్పుడు ప్రేమకు మించిన జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు. అతను ఎందుకు ఇప్పుడు ఇంత అర్జెంటుగా వెళ్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోయి మరీ చిన్నపాటి కాల వ్యవధిలో దూరమైన అతని ఉనికిని స్మరించుకుంటూ ఫ్లోర్పై కూర్చుండిపోయింది.
హడావిడిగా తన కారులో అతి వేగంతో దూసుకెళ్ళిన కిషాంత్ సరిగ్గా 10వ నిమిషానికి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాడు. కార్ పార్క్ చేసి అభికి కాల్ చేశాడు. అభి తను ఎక్కడున్నాడో కిషాంత్కి చెప్పగానే నేరుగా వెయిటింగ్ హాల్లోకి వెళ్ళాడు. అసలేమైంది అని అడుగుదామనుకునే లోపే ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపించడంతో చెకింగ్స్ కంప్లీట్ చేసుకొని ప్లేన్లోకి వెళ్ళి కూర్చున్నారు ఇద్దరు. అసలేమైందన్న అమ్మకి అని అడిగాడు తనని నిలకడగా ఉండనీయని గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ. తనకే తెలియదు అసలేమైందో. ఇంకా కిషాంత్కి ఏం చెప్తాడు? కానీ రఘువరన్ కాల్ చేసి అర్జెంటుగా తమ్ముడిని తీసుకొని రా అని అనేసరికి కారణం కూడా తెలుసుకోకుండా బయలుదేరాడు అభి. కానీ ఇదివరకు వరలక్ష్మి డ్రగ్స్ వల్ల ఎఫెక్ట్ అయింది అని చెప్తే కిషాంత్ కంగారు పడతాడు అని నథింగ్ సీరియస్, షీ విల్ బీ ఆల్ రైట్, జస్ట్ బీ బ్రేవ్ అని చెప్పి కళ్ళు మూసుకొని వెనక్కి వాలాడు. కనీసం సితారాతో మాట అయినా చెప్పలేదు. ఫ్లైట్ టేకాఫ్ అయ్యే ముందు సితారాకి మెసేజ్ చేశాడు, మిస్సింగ్ యూ అని. అభికి మాట్లాడడం ఇష్టం లేదేమో అని కిషాంత్ తల్లికి ఏం కాకూడదు అని భయపడుతూ మనసులోనే కోరుకుంటూ సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. తన వర్క్ కంప్లీట్ చేసుకొని ఎప్పుడో ఇంటికి వచ్చిన సితార అభి నుండి వచ్చిన మెసేజ్ చూసి వెంటనే అతనికి కాల్ చేసింది. కాల్ అన్రీచబుల్ వస్తుంటే ఆందోళనగా అనిపించి వెంటనే సుభాష్కి కాల్ చేసి ఒకసారి మీ సార్కి ఫోన్ ఇవ్వు అని చెప్పింది. సార్ లేరుగా మేడం అని చెప్పాడు సుభాష్. ఇంటికి కూడా రాలేదే, ఏమైనా పని మీద బయటకు వెళ్ళాడా అని అడిగింది సితార. లేదు మేడం, యూఎస్ వెళ్ళారు అని చెప్పగానే షాక్ అయింది సితార. మాట్లాడాలన్న ధ్యాసే లేదు. వెంటనే కాల్ కట్ చేసి కిషాంత్కి కాల్ చేసింది. కిషాంత్ ఫోన్ కూడా అన్రీచబుల్ వస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది సితారకి, ఎవరికి ఏమైందో అని. వెంటనే వరలక్ష్మి కళ్ళల్లో మెదిలి అత్త ఇషి ఓకే అని అనుకుంటూ వెంటనే రఘువరన్కి కాల్ చేసింది. అసలు వరలక్ష్మికి ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి, కమెంట్ చేయండి.